గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. సో, ఏపీ 10థ్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి ఎవరైతే పాస్ అయిన స్టూడెంట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరికైతే సో, ఏపీ ఆర్జుకేటీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకు అప్డేట్ అనేది మే ఫస్ట్ వీక్ ఎండింగ్ లేదా సెకండ్ వీక్‌లో అయితే రాబోతుందనమాట. సో, ఫ్రెండ్స్ మీరైతే ఖచ్చితంగా రెడీగా అయితే ఉండండి. ఆర్జుకేటీ ట్రిపుల్ ఐటీకి ప్రతి ఒక్క పాస్ అయిన స్టూడెంట్ అయితే అప్లై చేసుకోవాలి. సో, మోస్ట్‌లీ లక్ ఉంటే మాత్రం మీకు సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇకపోతే ఇవాల్టి మన వీడియో ఏంటంటే సో, చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారనమాట. అన్న నేనైతే రీకౌంటింగ్‌కి నాకు తక్కువ మార్క్స్ వచ్చాయి. నాకు ఇంకా మార్క్స్ రావాలి. రీకౌంటింగ్‌కి లేదా రీవెరిఫికేషన్‌కి అయితే పెట్టుకోవాలనుకుంటున్నా. సో, ఎలా అప్లై చేసుకోవాలన్న ఒక క్లారిటీ అయితే ఇవ్వండి అని అయితే అడుగుతున్నారు. సో, ఈ పర్టిక్యులర్ వీడియో ఎండ్ వరకు అయితే చూసేకి ట్రై చేయి. సో, నీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో, నీకు ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా చూస్తే స్క్రీన్ మీద అయితే గమనించండి. సో, రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ అయితే క్లియర్‌గా చూసుకున్నట్లయితే మనకు సో, ఈ నెల 24th నుంచి సో, నెక్స్ట్ మంత్ ఫస్ట్ వరకు అయితే మనకు ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో, అప్లై చేసుకోవడానికైతే ఇకపోతే సో, ఎక్కడ అప్లై చేసుకోవాలి అన్న డౌట్ అయితే చాలా మందిలో అయితే ఉండొచ్చు. సో, మనకు ఆన్లైన్‌లో కూడా ఎనేబుల్ కావడం అయితే జరుగుతుంది. సో, కాకపోతే సో, ఎవ్రీ ఇయర్ చూసుకున్నట్లయితే సో, స్కూల్స్‌కే డైరెక్ట్‌గా హెచ్ఎమ్స్ ఉంటారు కదా, హెడ్ మాస్టర్స్‌కే మనకు యాక్సెస్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో, మీరైతే డైరెక్ట్‌గా మీ స్కూల్స్‌కి అయితే వెళ్ళి సో, అప్లై చేసుకోండి. సో, తక్కువే ఫీజు అనేది ఉంటుంది 10థ్ క్లాస్ స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే. సో, నువ్వు రీవెరిఫికేషన్ చేసుకోవాలనుకుంటున్నావా, రీకౌంటింగ్‌కి చేసుకోవాలనుకుంటున్నావా డిఫరెన్స్ అయితే ఉంది. సో, ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయి. సో, డిఫరెన్స్ ఏంటో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను.